వృశ్చిక రాశి వారికి 3, 4, 5వ తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. నక్కతోక తొక్కినట్లే మీకు అదృష్టం అనేది పట్టి, మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది అని చెప్పేసి మనకు పండితులు చెప్పటం అనేది జరిగింది. ఈ విశ్వావసునామ సంవత్సరంలో అసలు మీకు ఆదాయము, వ్యయము, ఆరోగ్యము ఇవన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అనేది వీడియో మీరు పూర్తిగా చూడండి. అలాగే ఒంటరిగా కూర్చొని మరీ చూడండి. ఎందుకంటే మీకు సంబంధించిన అంటే మీరు జాగ్రత్త పడాల్సినటువంటి విషయాలు అంటే మీ పక్కనే కొంతమంది వల్ల మీరు చాలా రకాలుగా ఇబ్బంది పడి నష్టాలు పడేటటువంటి అవకాశం అనేది కూడా ఉంది. అది ఎవరో కూడా చెప్తాను. ఒంటరిగా కూర్చొని మరీ చూడండి. ఎందుకు అనంటే పక్కన పెట్టి జనాన్ని చూపిచ్చి వినిపిచ్చారనుకోండి, వారు మీ ఎదురుగా ఏమీ ఎరగనట్లుగానే నటిస్తారు. నటించినా కూడా వారికి కడుపులో మీ మీద శ్రద్ధ ఉంటదంటారా? అది ఒక్కసారి మీరే ఆలోచించండి. అంటే మీ తల్లిదండ్రులైతే ఓకే. మీ భార్య, బిడ్డలు లేకపోతే మీ భర్త, పిల్లలంటే ఇక మనకి వాళ్ళతో సంబంధం అనేది శాశ్వతం కాబట్టి వాళ్ళ వరకి ఓకే. ఇక మిగిలిన వారు ఎవరన్నా అయితే మీరు ఒకసారి ఆలోచించుకోండి. వారికి ఉంటదా మీ మీద శ్రద్ధ అనేది. అలాగే భార్య, పిల్లలకైనా సరే కొన్ని కొన్ని విషయాలు అంటే మనం వారి బాగు కోసం మనం కొన్ని విషయాలు దాయటం వల్ల మన కుటుంబానికి మనం మేలు కూడా చేసిన వారం అవుతాము. కాబట్టి ఒంటరిగా కూర్చొని మరీ వినండి ఈ వీడియోని. నిజంగా అదృష్టం ఉంటేనే ఈ వీడియో మీరు వినగలుగుతారండి. ఇక వీడియోలోకైతే వెళ్దాము. ఈ వృశ్చిక రాశి వారిది రాశి చక్రంలో వచ్చేటప్పటికి 8వ రాశి. ఈ రాశికి అధిపతి కుజుడు. ఈ వృశ్చిక రాశి వారికి ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఆదాయం వచ్చేటప్పటికి 2, వ్యయం 4. అంటే ఖర్చులనేవి కొంచెం ఎక్కువగా ఉంటాయన్నమాట. అంటే సంపాదించిన దానికన్నా కూడా మీకు ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుంది. సేవింగ్ చెయ్యాలని అనుకుంటారు కానీ ఆదాయం ఏంటంటే 2 రెట్లు మాత్రమే చేయగలుగుతారు. అలాగే ఆరోగ్యం అనేది 3, అనారోగ్యం ఏమీ లేదు. ఆరోగ్యపరంగా అయితే మీరు పుష్కలంగానే ఉన్నారండి. అనారోగ్య స్థితులనేవి కొంచెం అంటే వచ్చి రానట్లుగా వచ్చి వెళ్ళిపోతా ఉంటాయి. వాటి వల్ల మీకు పెద్దగా అయితే ఇబ్బందనేది ఉండదు. ఇక సుఖం విషయానికొస్తే 3, దుఃఖం విషయం కూడా 3 అంటే సుఖ దుఃఖాలు మీకు సమానంగా ఉంటాయి అని చెప్పేసేసి మనం చెప్పుకోవచ్చు. ఇక రాజపూజ్యం 5, అవమానమైతే 6. అంటే మీకు గౌరవం కన్నా కూడా అవమానమే ఎక్కువగా ఉంది. కాబట్టి ఇది గూడా కాస్త జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే మీకు గురుబలం కూడా బాగుంది. గురుబలం వల్ల మీకేంటంటే అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరగటానికి అవకాశం అనేది ఉంది. అంటే గురుగ్రహం యొక్క అనుగ్రహం అయితే పుష్కలంగా ఉంది. ఈ వృశ్చిక రాశి వారి విషయానికొస్తే వీరి మనసు అనేది వెన్నపూస లాంటిదండి. చాలా మంచిదనమాట. అంటే వీరికి ఎప్పుడూ కూడా అందరూ బాగుండాలి, అందులో మనము కూడా ఉండాలి అని అనుకునేటటువంటి మనస్తత్వం ఎక్కువగా ఉంటదనమాట. ఆ భగవంతుడి యొక్క ఆశీర్వాదం అనేది వీరి మంచి మనసు వల్ల వీరి మీద పుష్కలంగా ఉంటుంది. వీరి ఆలోచన ఎలా ఉంటదంటే కాస్త ఎవరన్నా కష్టాల్లో ఉండి వారు ఎదురుగా వచ్చి బాధపడితే వారికి ఉన్న దాంట్లో రెండవ ఆలోచన లేకుండా సహాయం చేస్తా ఉంటారనమాట. దాన ధర్మాలు ఇలాంటివి కూడా మీకు చేయటం వల్లేంటంటే మీ జాతక పరంగా ఉన్నటువంటి కాస్తో కూస్తో ఏదన్నా దరిద్రం ఉన్నా కూడా ఎళ్ళిపోయిద్ది. కాబట్టి కాస్త అప్పుడప్పుడు కూడా మీకు తోచినంత వరకు మీకు స్తోమత ఉండి ఇవ్వగలిగినంత వరకి దాన ధర్మాలు కూడా మీరు చేస్తూ ఉండండి. అలాగే మీకుండేటటువంటి నిష్కల్మషమైనటువంటి మనసు వల్ల అంటే మీ మనసులో ఎటువంటి కల్మషం అనేది ఉండదు. ఎవ్వరి మీద కూడా ఎదుటివారు మీకు నష్టం చేశారని తెలిసినా కూడా దానికి తగ్గ జాగ్రత్త ఏదో తీసుకుంటారు. వారిని అప్పటికప్పుడు ఏదన్నా మందలిస్తారు, కోప్పడతారు. అంతవరకే. ఇక తర్వాతొచ్చేటప్పటికి వారి మీద మీరు మనసులో ఒక కుట్ర పెట్టుకోవటము, ఇలా కల్మషాలు ఏదన్నా నష్టం చేద్దామన్నా ఇలాంటి ఆలోచనలు ఈ రాశి వారికి ఉండవనమాట. అంటే వారి మనసు ఉన్నదేదో గబాగబా అనేసేస్తారు గానీ, తర్వాత దాన్ని మనసులో పెట్టుకొని పగ తీర్చుకుందాం అనేటటువంటి వ్యక్తులైతే కాదు. అంటే కానీ వీరికి ఆ కోపం వచ్చినప్పుడు మాత్రం వీరిని ఆపటం అనేది ఎవ్వరి తరం కూడా కాదు. కానీ జాగ్రత్తగా ఉండాలి మీరు. ఎందుకంటే ఆ కోపం ఎదుటివారు మీ నుంచి చూసినప్పుడు మీరు మనసులో ఏం పెట్టుకోరు.
మీరు కల్లా కపటం లేకుండా అరిచేస్తున్నారు. బానే ఉంది అయిపోయింది అంతటితోటి. కానీ ఎదుటివారి దగ్గర అయిపోయిద్దా? అయిపోదు. ఈ రేంజ్‌లో మమ్మల్ని అరుస్తారా? మేమేమంత మహా పాపం చేశామని జెప్పి మమ్మల్ని ఇంతమందిలో అవమానించి, ఇంత కోప్పడి, ఇంత చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు మిమ్మల్ని దెబ్బతీసేటటువంటి ప్రమాదం అనేది ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అది ఇంట్లో ఇప్పుడు కుటుంబ సభ్యుల్లోనైనా సరే ఒక్కొక్కసారి భార్యాభర్తలంటే అరుచుకుంటారు. ప్రతి కుటుంబంలో కూడా ఉంటాయి. కానీ ఒక్కొక్కసారి ఏంటంటే వారి మనసు కూడా విరిగిపోయేటటువంటి అవకాశం అనేది ఉంది. ఎందుకంటే వారి కోణంలో నుంచి చూస్తే వాళ్ళు కరెక్టు. మీ కోణంలో నుంచి చూస్తే మీరు కరెక్టు. పిల్లల్ని కూడా మీరు ఒక్కొక్కసారి గట్టిగా మందలించారనుకోండి, వాళ్ళేంది పగ పెంచుకుంటారు. మీ పిల్లలే అవ్వచ్చు. మీ పిల్లలే అయినా సరే మా నాన్న నన్ను ఈ రకంగా అరుస్తున్నాడు, ఇంత అవమానిస్తున్నాడు. లేకపోతే మా అమ్మ మమ్మల్ని ఈ రకంగా అవమానిస్తుంది, అరుస్తుంది అనని చెప్పేసి ఏంటంటే పగబెట్టుకుంటారనమాట వాళ్ళు. పగబెట్టుకొని రేపటి రోజున ఒక వృద్ధాప్యం వచ్చి, ఒక వయసు దాటిపోయిన తర్వాత ఇవన్నీ గుర్తుబెట్టుకొని వాళ్ళు అప్పుడు రివెంజ్ తీర్చుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి కాస్త కోపాన్ని, ఆవేశాన్ని కంట్రోల్‌లో పెట్టుకోండి. ఎందుకంటే ఉంటాయి ఈ పరిస్థితుల వల్ల ఎవరైనా కంట్రోల్ తప్పుతారు. ఒక్కొక్కసారి సహనం అనేది పూర్తిగా తప్పించేటట్లుగా ఉంటాయి. వాళ్ళే తప్పిస్తారు. మన కుటుంబ సభ్యుల వల్లే మనం చాలా సార్లు కంట్రోల్ తప్పుతాము. అయినా సరే అది ఎదుటివారికి నచ్చదు గాబట్టి అన్నీ మనం సర్దుకుపోవటం ఒక్కటే ఇక మిగిలుంది. కానీ బయట వాళ్ళ విషయాల్లో కూడా చాలా వరకి కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అందరూ మంచి వాళ్ళే, అందరూ మనవాళ్ళే అన్న ఉద్దేశంతోటి ఫ్రెండ్స్‌కని, వాళ్ళకని, వీళ్ళకని ప్రతి విషయాన్ని కూడా మీరేంటంటే షేర్ చేసుకుంటా ఉంటారు. వారి వల్ల దానివల్ల మీకేంటంటే నష్టపడేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆల్రెడీ మీరు గతంలో కూడా ఇట్లా ప్రతి విషయం కూడా మీరు చెప్పే విషయం, చెప్పకూడని విషయం నా మనుషులే, నా ఫ్రెండులే, లేపోతే నా బంధువులను, నా అక్క చెల్లెళ్ళను చెప్పుకొని వారి వల్ల నష్టం గూడా పడ్డారు. అసలు వాళ్ళెవరన్నది కూడా మీకు ఐడియా ఉండే ఉంటది. మీరొక్కసారి ఆలోచించుకోండి. ఎవరి వల్ల మీరు బాధపడి ఉన్నారో అన్ని కడుపులో మాటలు చెప్పుకొని, ఎవరి వల్ల మీరు బాధపడి ఉన్నారో అది ఒకసారి మీరు అర్థం చేసుకొని, జనానికి కాస్త దూరంగా ఉండండి. జనంతో కలిసిపోయే రోజులు కాదండి ఇవి. జనంతో దూరంగా ఉంటేనే మనకు మర్యాద. ఈ రోజులను బట్టి జనానికి దూరంగా ఉంటేనే మనకు మంచిది. ఎందుకంటే మీకు అవమానం అనేది 6 ఉంది. అంటే రాజపూజ్యం ఏమో 5 ఉంది. అవమానం 6 ఉంది. కాబట్టి అవమానం పడేటటువంటి స్థితి గ్రహం అనేది ఎక్కువగా మీకు ఉంది కాబట్టి మీరు జనంతో ఎక్కువగా ఉండొద్దు. జనంతో తక్కువ మాట్లాడండి. అవసరమైనంత వరకే మాట్లాడండి. ఎక్కువలు, తక్కువలు, ఉచిత సలహాలు ఇట్లా ప్రతి విషయాల్లో జోక్యం చేసుకోవటము, సర్దుబాటులు చేయాలని అనుకోవటము ఇట్లా ఏది వద్దు. ఎందుకంటే ఎవరు ఈ రోజుల్లో పిచ్చోళ్ళు లేరు. మనం సలహాలిచ్చినా కూడా ఎవడు తీసుకోడు. తీసుకున్నట్లు నటిస్తారు జస్ట్ అంతే. కాబట్టి ఒకరికి సలహాలిచ్చే రోజులు కాదివి. వాళ్ళకన్నీ తెలుసు. కాబట్టి మన పని మనం చూసుకోవటం కన్నా ఉత్తమం ఇంకొకటి లేదు. వాటిట్లో వీటిట్లో తల దూర్చి మనం ఇరుక్కుపోయేటటువంటి పరిస్థితి అనేది ఉంది. జనం ఏంటంటే చెయ్యందిచ్చినటువంటి చేతినే లాగేసేటటువంటి రోజులనమాట. కాబట్టి జాగ్రత్తగా ఉండండి జనంతోటి. అవమానం అనేది బాగా ఎక్కువగా ఉంది. అలాగే మీ రాశి పరంగా మీకు శని కూడా ఏంటంటే అంటే శని గ్రహం కూడా మీకు అనుకూలంగా లేదు. అంటే శుభస్థానంలో లేడు శని కూడా. దానివల్ల కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది. దానికోసం వచ్చేటప్పటికి నేను కొన్ని పరిహారాలు చెప్తాను. అవి దానివల్ల మీరు బయటపడేటటువంటి అవకాశం అనేది ఉంది. ఆ పరిహారాలు చేసుకోవటం వల్ల. అలాగే మీకు ఖర్చులు కూడా ఎక్కువగా ఉన్నాయి. మనం చూసినట్లయితే వ్యయం వచ్చేటప్పటికి ఈడెంతుంది? 14 ఉంది వ్యయం వచ్చేటప్పటికి. ఆదాయం 2 అయితే వ్యయం వచ్చేటప్పటికి 14 ఉందన్నమాట. సారీ ఇందాక నేను 4 చెప్పినట్లున్నాను. వ్యయం 14 ఉంది. అంటే మీకు అప్పులు కూడా చేయాల్సినటువంటి పరిస్థితి అనమాట. సంపాదనేమో తక్కువ, ఖర్చులెక్కువంటే అవి సరిపోక మీరు అప్పులు చేసి కుటుంబాన్ని జరుపుకోవాల్సినటువంటి పరిస్థితి అనమాట. మరి అప్పులంటే అప్పుతో ఆగడగా ఇచ్చినోళ్ళు మళ్ళీ వాటికి వడ్డీలు కట్టుకోవాలి. ఇట్లా అప్పులని, వడ్డీలని చేసే సంపాదన మొత్తం కూడా వాళ్ళకు వడ్డీలు కట్టుకోవటానికే సరిపోయిద్ది. మళ్ళీ అసలు బాకీ అసలుగానే ఉంటుంది. కాబట్టి మీరేంటంటే కాస్త ఖర్చులు తగ్గించుకునేటటువంటి ప్రయత్నం అనేది చేయండి. లేకపోతే చాలా ఇబ్బంది పడేటటువంటి అవకాశాలైతే కనిపిస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు మరీ అవసరం అనుకుంటే ఒక రూపాయిని ఖర్చు చేయండి. ఏముందలే ఇప్పుడు మనం ఇప్పుడు ఒక బట్టలు కొనుక్కోవాలనుకోండి.
బట్టలు ఇప్పుడు చేతిలో డబ్బులు లేవు, అప్పులున్నయి. అలాంటప్పుడు మీరు ఆలోచించాల్సిందేంటి? సరే ఉన్నయిగా, ఉన్నయి యేసుకుందాంలే. ఇప్పుడు మనల్ని ఎవరు అడగరు ఏం వేసుకున్నా కూడా. ఉన్న బట్టలు బాగానే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు బట్టలు కొనటం అనవసరం. ఇప్పుడు మీరు కొనాలని అనుకున్నారు మళ్ళీ. కాబట్టి కొనటం అనవసరం అని ఇట్లాంటివి కొన్ని కొన్ని మీరు ఆలోచించుకొని మీరు తగ్గించుకోవటం వల్ల ఖర్చులు తగ్గి మీకు సంపాదన పెరిగేటటువంటి ఆదాయం పెరిగేటటువంటి అవకాశం ఉంది. ముందు ఆ అప్పులు వదిలించుకునేటటువంటి అవకాశం అనేది ఉంది కాబట్టి అది మీ చేతుల్లోనే ఉంటది. సర్దుకుపోవాలి. మన పరిస్థితి బాగోనప్పుడు గ్రహాలనేవి మనకు అనుకూలంగా లేనప్పుడేంటంటే జాగ్రత్తగా వాడుకోవాలి. ఇంట్లో భార్యాభర్తలు ఒకరికొకరు చెప్పుకొని పిల్లలకు కూడా కాస్త మంచి చెడులు చెప్పుకుంటా ఖర్చులు తగ్గించుకోవాలి. ఖర్చులు తగ్గించుకున్నప్పుడు మీకు ఈ అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి అనేది ఉండదు. అప్పులు లేకపోతే ఆటోమేటిక్‌గా ఆదాయం అనేది పెరుగుతుంది. అంటే ఒక రూపాయి వెనకేసుకునేటటువంటి అవకాశాలనేవి కూడా ఉంటాయన్నమాట. అలాగే మీకీ సంవత్సరం ఏంటంటే, మీరు ఎంత కష్టపడతారో, ఆ కష్టానికి తగినటువంటి ఆదాయాన్ని మీరు చూడగలుగుతారు. ఇంకా చెప్పాలంటే, రెట్టింపు ఆదాయాన్ని చూడగలుగుతారు. కాబట్టి, మీ సంపాదన అనేది మీ చేతుల్లో ఉందని చెప్పుకోవచ్చు. ఒక్క మాట మీరు చెప్పాలంటే. అంటే ఏదన్నా ఒక పనికి వెళ్లారనుకోండి, రూ. 500 పనికి వెళితే రూ. 1000 రావచ్చు. అంటే అట్లా ఆదాయం అనేది రెట్టింపనేది ఉంటదనమాట. మీ కష్టానికి రెట్టింపు ఫలితం అనేది ఉంటుంది. కాకపోతే మీరిక్కడ చేయాల్సిందేంటంటే, వెళ్ళలేములే, చెయ్యలేములే అని బద్ధకంతో అట్లా ఉండకుండా, రోజులు వాయిదా వేసుకోకుండా, మీరు కష్టపడితే మీరు కింగులైపోతారని చెప్పుకోవచ్చనమాట. కృషితో నాస్తి దుర్భిక్ష అంటారు. అంటే మనం ఎంత కృషి చేస్తామో అంత మంచి ఫలితం. ఇప్పుడు వయసు ఉన్నప్పుడు, దీపం ఉన్నప్పుడు ఎలాగైతే ఇల్లు చక్కబెట్టుకోవాలో, మనం వయసులో ఉన్నప్పుడే ఒక రూపాయిని మీరు వెనకేసుకోవటం వలన, రేపటి రోజున చేయలేని స్థితి వచ్చినప్పుడు అదే రూపాయి మిమ్మల్ని కాపాడుతుందనమాట. కాబట్టి ఉన్న వయసుని వృధా చేసుకోమాకండి. రోజులనేవి వాయిదా వేసుకోమాకండి. అలాగే ఎందుకంటే కష్టే ఫలి అని చెప్పేసి మన పెద్దవాళ్ళన్నారు. దానికి తగ్గట్లుగా మీరు కష్టపడటం వలన మీకు అంత ఆదాయం కూడా పెరుగుతుంది. అసలిక అప్పులు చేయాల్సిన పరిస్థితి తీసేసి ఒకరికి అప్పిచ్చేటటువంటి స్థాయికి ఎదుగుతారని చెప్పేసేసి మనం చెప్పుకోవచ్చనమాట. ఈ రాశి పరంగా విద్యార్థులకు బాగుంది. అంటే విద్యార్థులు బాగా చదువుతారు. ఆల్రెడీ అంటే ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి కాబట్టి కాంపిటీషన్ ఎగ్జామ్స్‌లో కూడా వీరు ఊహించిన దానికన్నా కూడా ఎక్కువ మార్కులే వస్తాయి అని చెప్పుకోవచ్చు. ఇంకా మీ రాశిలో వారికి అది ఆడవారికైనా, మగవారికైనా ఆరోగ్యం అనేది మాత్రం మీకు అదృష్టం అనుకూలంగా ఉంది. అలాగే అన్ని రంగాల్లో వారికి కూడా బాగుంది. అది ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, వ్యవసాయం చేసే వాళ్ళకి కానివ్వండి, ఇట్లా ప్రతి ఒక్కళ్ళకి కూడా అంతా కూడా అనుకూలంగా ఉందని చెప్పేసేసి మనం చెప్పుకోవచ్చు. ఈ 3 రోజుల్లో మీకైతే తిరుగులేదు. గతంతో పోల్చుకుంటే మీకు డబ్బు కూడా సంపాదన పెరిగింది. చాలా వరకి కూడా గతంతో పోల్చుకుంటే చేతిలో డబ్బులు ఉంటున్నాయి అని చెప్పేసేసి చెప్పుకోవచ్చు. ఇంకా ఇందాక చెప్పినట్లుగా మీరు ఖర్చులు గనక కొంచెం తగ్గించుకున్నట్లయితే మీకు తిరుగనేది ఉండదు. అలాగే కొంచెం ఈ 3 రోజుల్లో ఏదైనా ప్రయాణాలు చేసేటటువంటి అవకాశం అనేది ఉంది. బంధుమిత్రులతో కాస్త సంతోషంగా ఉండే అవకాశం అనేది ఉంది. ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా బాగుంది. ఇంకా ఈ రియల్ ఎస్టేట్లు, సినీ రంగ పరిశ్రమలుంటాయి గదా! వారికి కూడా అనుకూలంగా అనేది ఉందనమాట. ఇక మీరేం చేస్తారంటే కాస్త దోషాలు పోవటానికి లక్ష్మీదేవి అష్టోత్తర నామాలు, అలాగే విష్ణు సహస్రనామాలు మీరు చదువుకుంటా ఉండటం వలన మీకు అంతా కూడా శుభం అనేది కలుగుతుంది. బాగా కలిసొస్తుందనమాట. అలాగే శనివారం రోజు గానీ, ఆదివారం రోజు గానీ రావి చెట్టు కింద ఆవు నేతితో గానీ, నువ్వుల నూనెతో గానీ దీపం పెట్టటం వలన మీకు ఇంకా గ్రహాలు కూడా పూర్తిగా అనుకూలించేటటువంటి అవకాశం ఉంది. ఏంటంటే కొంచెం కోపము, టెన్షను, ఒత్తిడి అనేవి ఎక్కువగా ఉంటున్నాయి. దానికోసం మీరేంటంటే అవి తగ్గించుకోవటానికి కాస్త మెడిటేషన్ అంటే ధ్యానం చేసుకోండి. కూర్చొని కళ్ళు మూసుకొని కాస్త శ్వాసను మీరు గమనిస్తా కాసేపు అట్లా కూర్చున్నట్లయితే మీకు మానసిక ప్రశాంతత అనేది చాలా బాగుంటుంది. కాబట్టి ఇదొక్కటి చేయండి. ఇక మీకు తిరుగనేది ఉండదు. అర్థమైంది కదండీ! వృశ్చిక రాశి వారికి ఈ 3 రోజులు ఎలా ఉంది ఏంటి అనేది. ఇది మీకు గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎదురు చూసే వాళ్ళకి కూడా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. వివాహం కాని వారికి కూడా వివాహం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు అనుకున్నవి అనుకూలంగా ఉంటాయండి.
అర్థమైంది కదా! ఈ 3 రోజులు మీకేంటి అనేది. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మేము పడినటువంటి కష్టానికి ఇంత విలువైనటువంటి సమాచారం మా ద్వారా మీరు తెలుసుకున్నందుకు మా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మాకు మోటివేషన్‌గా ఉంటుంది. అలాగే మీకు తెలిసిన మిత్రులు ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వృశ్చిక రాశి వారు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. మన ఛానల్ మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బెల్‌ని క్లిక్ చేయండి. ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి సమాచారంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.